మాట్లాడారు. సత్యమూర్తి గారితో మాట్లాడదాం. సత్యమూర్తి గారు ఇక్కడ నేను రెండు విషయాలు చెప్తానండి. లడ్డూలో కల్తీ కలిసిందా లేదా అనేది అసలు దాని గురించి మాట్లాడటమే చాలా ఇబ్బందిగా ఉంది అనేది నేను డే 1 నుంచి 15 నెలల క్రితం నుంచి నేను గతంలో ఇంకొక మీడియాలో పనిచేసినప్పుడు కూడా దాని గురించి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే దేవదేవుణ్ణి నమ్మే వ్యక్తులుగా వెంకటేశ్వర స్వామి మన నేల మీద ఉన్నాడు అని మనం భావిస్తాం కాబట్టి ఆ విషయంలో చాలా ఇబ్బందిగా అనిపించింది. అది కాస్త జంతు కొవ్వు ఉంది, లేబాస్ అనే ఒక టాయిలెట్లో వాడే లాంటి కెమికల్ ఉంది, పదే మనం టాయిలెట్ అని తీసుకురావడం. అలాగే ఈ రిపోర్ట్ చూసిన తర్వాత లడ్డూ కన్నీరు పెడుతున్నట్టు, వకుళాదేవి కన్నీరు పెడుతున్నట్లు వస్తున్న వీడియోలు, ఇవన్నీ పూర్తిగా అంటే ఈ రెండు పార్టీలో లేదంటే ఇద్దరు వ్యక్తులో కాదు కదండి వెంకటేశ్వర స్వామి అంటే. బట్ జరుగుతున్న చర్చ ఏంటి? అలాగే ఇది కాస్త హెరిటేజ్ మీదకి చుట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి? హెరిటేజ్లో కూడా ఎంతోమంది వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులు పొద్దున్నే పని చేసుకొని ఎన్ని గంటల కంటే 2 గంటలే లేస్తే కానీ పాడి పని చేయలేరు. అలాంటి వాళ్ళందరూ కష్టపడి దాని పాల కేంద్రాల దగ్గరికి వెళ్ళి పాలు పోసి ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తున్న దాని మీద ఒక ముద్ర వేయడానికి జరుగుతున్న కుట్ర. అది కుట్ర అంటారా వాస్తవమా? సరే, అది ఏదన్నా సరే, అంటే నువ్వు ఒకటంటే నువ్వు తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొడతా అన్నట్టుగా మారుతుందే కానీ ఎటు కూడా ఏది కూడా సొల్యూషన్ వచ్చేలాగా లేదు. సత్యమూర్తి గారు మీరేమంటారు? అంటే ఇక్కడ మనం కొన్ని వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి. మీరు కొంచెం నాకు టైం ఇవ్వాలి ప్లీజ్. ఆ టైంలో కొంచెం ఎవరు అంటే నేను ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్, నేను ఐఎమ్ ఏ జర్నలిస్ట్. దీనికి సంబంధించి 2 పార్ట్లుగా నేను మీకు చెప్తాను. పార్ట్ 1 ఏంటి అంటే మీకు ఫస్ట్ కల్తీ గురించి చెప్పమంటారా, ఇండాపూర్ డైరీ గురించి చెప్పమంటారా లక్ష్మి గారు? ఫస్ట్ ఇండాపూర్ డైరీ గురించి చెప్పండి, తర్వాత ఓకే. ఇండాపూర్ డైరీ గురించి చెప్తా. ఇండాపూర్ డైరీ అనేది మొత్తం దేశంలో టాప్ 5 డైరీస్లో ఒకటి అండి. ఫస్ట్ అమూల్ ఉంటుంది టాప్ 1 ప్లేస్లో, తర్వాత ఇండాపూర్ ఉంటుంది, ఆ తర్వాత హెరిటేజ్ ఉంటుంది, ఇంకా మదర్ డైరీ, ఇవన్నీ కూడా టాప్ 5లోకి వచ్చే కంపెనీలు. ఇండాపూర్ డైరీ అనేది అది మామూలుగా వేరే డైరీలాగా ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసిన కంపెనీలాగా కాకుండా ఇండాపూర్ డైరీ రోజుకి 40 లక్షల లీటర్ల పాలని సేకరించే కంపెనీ. 40 lakh లీటర్స్ పర్ డే సేకరించే కంపెనీ ఇండాపూర్ డైరీ. వాళ్ళకి 50 లక్షల లీటర్ల పాలని ప్రాసెస్ చేసే మెషినరీ వాళ్ళ దగ్గర ఉన్నది. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే ఇండాపూర్ డైరీకి ఇప్పుడు చాలా అంటే మిల్క్ సీజన్ లో ఎక్కువ మిల్క్ వస్తుంది, కన్సంప్షన్ అంత ఉండదు. అటువంటి పాలను ఏం చేస్తారు అంటే పాల పొడిగా మారుస్తారు. ఇట్లా పాల పొడిగా మార్చే ఆ మెషినరీ ఏషియాలోనే బిగ్గెస్ట్ మెషినరీ ఉన్న కంపెనీ ఇండాపూర్ డైరీ. మీకు లక్ష్మి గారు ఇంకొక చిన్న విషయం చెప్తాను, డిస్క్లైమరు. నేను ఐఎమ్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండాపూర్ డైరీ, ఐఎమ్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ హెరిటేజ్ డైరీ. వాళ్ళకి ఆ డైరీలకు సంబంధించిన మనిషిని కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను కొన్ని విషయాలని నేను అడిగి తెలుసుకొని నేను రికార్డులు చూసి మీకు చెప్తున్నాను. సో ఇండాపూర్ డైరీ అనేది టాప్ 2nd ప్లేస్లో ఉన్న కంపెనీ. 3rd ప్లేస్లో ఉన్న కంపెనీకి బినామీ అనటం అనేది అది కరెక్ట్ విషయం కాదు. పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా డైరీ ప్రోడక్ట్స్ పెరిషబుల్ గూడ్స్ అంటే ఎక్కువసేపు నిలవ ఉండవు. అందుకని ఏం చేస్తారు అంటే ఎవరైనా నేను ఒక డైరీ ప్రోడక్ట్సే చెప్తాను, మీరు ఇంకా టైం ఇస్తే నేను వేరే ప్రోడక్ట్స్ కూడా చెప్పగలుగుతాను. ప్లీజ్ మీరు అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితేనే ఇది రాజకీయ రాద్ధాంతం కాకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మాట్లాడాలి. నాకు ఈ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. ప్లీజ్ యూ కంటిన్యూ అండి. ఇక్కడ ఏంటి అంటే
మీకు ఎక్కడో హెరిటేజ్ డైరీ ఎక్కడో విజయవాడలో ఉందనుకోండి, కానీ దాని బ్రాండ్ దేశం మొత్తం ఉందనుకోండి. ఇప్పుడు బాంబేలో కావాలి, బాంబేలో వీళ్ళకి డిమాండ్ ఉన్నది, వీళ్ళు ప్రోడక్ట్స్ అక్కడ అమ్ముతారు. ఏం చేస్తారు అంటే ఎవరైనా కానీ, హెరిటేజ్ అని కాదు, ఇండాపూర్ అని కాదు, ఎవరైనా సరే ఏం చేస్తారు అంటే అక్కడ వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ లో తయారు చేసే కంపెనీలని వెతుక్కుంటారు. వెతుక్కొని వాళ్ళకి అవసరమైతే ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, లేకపోతే ఈ స్పెసిఫికేషన్స్ తో ఇంగ్రీడియంట్స్ తీసుకొని మీరు మా ప్రోడక్ట్లు తయారు చేయండి అని చెప్తారు. అట్లా చేసినప్పుడు దాని మీద వాళ్ళు కవర్ అదే మార్చి ఇస్తారు, వాళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి దూద్ పేడ ఉందనుకోండి, ఎక్కడో హైదరాబాద్ లోనో విజయవాడలోనో తయారు చేసి బాంబే వరకు పంపించడం సాధ్యం కాదు. అవును. అందుకని లోకల్ గా అక్కడ తయారు చేయిస్తారు. ఇది ఎక్కడైనా జరిగే ప్రాసెస్ ఇది. ఇదే ఇండాపూర్ డైరీ ఎవరెవరికి చేస్తుందంటే టాటా వాళ్ళకి చేస్తుంది, మదర్ డైరీ వాళ్ళకి కూడా చేస్తుంది, పతంజలి మిల్క్ ప్రొడక్ట్స్ అని ఉన్నాయి వాళ్ళకు కూడా తయారు చేస్తుంది. వీళ్ళకే కాదు, ఆ బ్రిటానియా వాళ్ళకు కూడా చేస్తుంది. ఓకే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇంకొకటి ఏంటంటే అమూల్ ఇస్ ది బిగ్గెస్ట్ డైరీ ఇన్ ఇండియా అని చెప్పాను కదా నేను. అవును. అమూల్ గుజరాత్ కంపెనీ. వాళ్ళు దేశవ్యాప్తంగా వేరే చోట్ల ఈ ప్రోడక్ట్స్, వాళ్ళ అమూల్ ప్రోడక్ట్స్ అమ్ముకోవాలి అంటే వాళ్ళు కూడా ఇండాపూర్ డైరీకే ఫ్రాంచైజీ ఇస్తారు. అంటే ఫ్రాంచైజీ అంటే తయారు చేయటంలో, మేకింగ్ లో. ఓకే. సో ఈ కంపెనీలన్నిటికీ కూడా మీకు ఆ ప్యాకెట్ల మీద మీరు చూస్తే అమూల్ ప్రోడక్ట్లు, కొన్ని ప్రోడక్ట్ల మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ డైరీ అని ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. నేను మీకు కావాలంటే ఆ ఫోటోలన్నీ కూడా మీకు పంపిస్తాను. పతంజలి వాళ్ళవి, పతంజలి ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, వాటి మీద కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ డైరీ అని ఉంటుంది. అట్లాగే మీకు టాటా వాళ్ళ మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మదర్ డైరీ ప్రోడక్ట్స్ మీద కూడా మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ ఇండాపూర్ డైరీ అని ఉంటాయి. మీకు కావాలంటే అవన్నీ చూసుకోవచ్చు, ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. సో ఇండాపూర్ డైరీ అనేది అది చంద్రబాబు నాయుడికి సంబంధించిన కంపెనీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది బేస్లెస్ ఎలిగేషన్. అంటే దానికి సంబంధించిన అసలు ఏమాత్రం బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇండాపూర్ డైరీ అనేది, ఇంక నేను ఈ కల్తీ విషయానికి వస్తున్నా. ఇండాపూర్ డైరీ అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు వేస్తుంది అనేది ఇంకొక ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది. లక్ష్మి గారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, 2019 నుంచి 2024 వరకు 7 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆవు నెయ్యి టెండర్లలో ఇండాపూర్ డైరీ పార్టిసిపేట్ చేసింది. 7 సార్లు పార్టిసిపేట్ చేసింది. 7 సార్లు కూడా L2గా వచ్చింది. వాళ్ళకి నెయ్యి సప్లై ఆర్డర్ రాలేదు. అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కాదు. మీకు ఆ పాయింట్ చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం 4 కేటగిరీలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కోసం టెండర్లు పిలుస్తుంది. ఒకటో కేటగిరీ, ఏ కేటగిరీ ఏంటి అంటే నేషనల్ డైరీస్. ఆ కేటగిరీలో జాతీయ స్థాయి డైరీలు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. బి కేటగిరీ 800 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న కంపెనీలు బిడ్స్ దాఖలు చేయాలి అని ఇంకోటి బి కేటగిరీ పిలుస్తారు. సి కేటగిరీ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డైరీలు మాత్రమే టెండర్ దాఖలు చేయాలి అనేది సి కేటగిరీ. డి కేటగిరీ ఏంటి అంటే
స్వచ్ఛమైన ఆవు నెయ్యిని టిన్నుల్లో సప్లై చేసే టెండర్లు. ఓకే. 4 రకాల టెండర్లని టీటీడీ అడుగుతూ ఉంటుంది. ఈ 4 రకాల టెండర్లలో ఎవరు ఫిట్ ఇన్ అయితే వాళ్ళు మాత్రమే టెండర్లు దాఖలు చేస్తారు. గతంలో అంటే ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 800 నుంచి దాన్ని పెంచారు, రేడియస్ పెంచారు. 800 కిలోమీటర్ల దూరాన్ని 1500 కిలోమీటర్లకి పెంచారు. ఓకే. దాన్ని ఇప్పుడు ఏం చేశారు అంటే దాన్ని ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ దే రివర్ట్ బ్యాక్ టు 800 కిలోమీటర్స్. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒకటి ఉన్నది. ఆ యాక్ట్ లో 2.1.8 క్లాజ్ ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతకాలం అడాప్ట్ చేసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యాక్ట్ లోని 2.1.8 క్లాజ్ ని అడాప్ట్ చేసుకున్నది. ఏంటిదండి ఆ క్లాజ్? ఆ క్లాజ్ ఏంటి అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం మాత్రమే నెయ్యి సరఫరా చెయ్యాలి అనేది ఇప్పటి వరకు టీటీడీ బోర్డు ఓన్ చేసుకోలేదు, ఇప్పుడు ఓన్ చేసుకున్నది. ఓకే. ఇంకొకటి ఐఎస్ఓ సర్టిఫికేషన్ అని ఉంటుందండి. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారము ఉన్న డైరీలు నడుపుతున్న కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేయాలి అనే ఒక డెసిషన్ ని, ఇట్ ఈస్ ఎ హార్డ్ డెసిషన్ అండి. ఎందుకు అంటే డైరీలకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది రావటం అనేది చాలా కష్టం. అవును. అటువంటి ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేయాలి అనే దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ గా తాజాగా లేటెస్ట్ గా అంటే ఇప్పుడు కాదు, ఒక 16 నెలల కిందట ఎప్పుడో 12 నెలల కిందట తీసుకున్నారు. ఓకే. అంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాతే. ఎగ్జాక్ట్లీ. నేను అంటే వ్యక్తుల పేర్లు, పార్టీల పేర్లు లైక్ ఐ మీన్ అంటే చైర్మన్ గా ఎవరు ఉన్నారు, ఎవరి పరిధిలో అనేది వి హావ్ టు ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఇండాపూర్ డైరీకి టెండర్లు కట్టబెట్టారు అనేది ఇంకొక ప్రధానమైన ఆరోపణ. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేరే వాళ్ళు మీరు చెప్పారు, నాగార్జున యాదవ్ లేకపోతే ఇంకో ఎవరో కారుమూరి వెంకటరెడ్డి, ఇటువంటి వాళ్ళు వచ్చి చెబితే వాళ్ళకి ఏదో విషయ పరిజ్ఞానం లేదేమో, అవగాహన లేదేమో అనుకోవచ్చు. నేను కూడా అనుకున్నాను. కానీ నిన్న బొత్స సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ నాయకుడు కూడా వచ్చి దీని మీద చాలా అసలు ఏదో వేరే ఒక వాదన తీసి ఇండాపూర్ డైరీని హెరిటేజీకి ముడిపెడుతూ ఆయన కూడా చెప్పటంతో నేను ఇంత సుదీర్ఘమైన వివరణ ఇవ్వాలి అని చెప్పి రీసెర్చ్ చేశారు. నేను అంత ముందరే బొత్స సత్యనారాయణ కోసం చేయలేదు. నేను మామూలుగా నాకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇందులో రీసెర్చ్ చేసి అంటే ఇంత వివరంగా అసలు ఎవరు చెప్పలేదు నిజానికి సత్యమూర్తి గారు. ఇదేంటి అంటే మీకు ఇండాపూర్ డైరీ అనేది నేను చెప్పా కదా, అమూల్ తర్వాత ఇండాపూర్ డైరీ తర్వాత హెరిటేజ్ ఉంటుంది. అయితే ఒక్క నిమిషం, ఇండాపూర్ డైరీ మొత్తం పతంజలి ప్రొడక్ట్స్ కి, టాటా కంపెనీలకి, మదర్ డైరీ అనేది పెద్ద ఇదండి. అవును, చాలా పెద్ద కంపెనీ. వాళ్ళకి బ్రిటానియా వాళ్ళకి వీళ్ళందరికీ ఆఖరికి అమూల్ కూడా పెద్ద కంపెనీ, పెద్ద డైరీ ఇండస్ట్రీ అయిన అమూల్ కూడా కొన్ని ప్రోడక్ట్లని ఇండాపూర్ డైరీనే తయారు చేసి ఇస్తుంది. ఇది జరిగింది. సో ఎస్టాబ్లిష్డ్ అండ్ నమ్మదగిన అన్ని స్టాండర్డ్స్ ని కూడా ఫాలో అవుతున్న అతి పెద్ద కంపెనీ. లక్ష్మి గారు, నమ్మదగిన మీరు నేను కాదు, ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ ప్లస్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు టెస్టుల్లో క్వాలిఫై అయితేనే ఇస్తారు. ఈ నిబంధనలన్నీ చాలా కఠినతరం చేసింది
ఇప్పుడు అంతకు ముందు కాదు. ఓకే. అయితే ఇక్కడ ఇంకొకటి. వీళ్ళ వెబ్సైట్లో హెరిటేజ్లో ఇందాపూర్ ఫస్ట్ కనబడింది, ఇప్పుడు కనబడలేదు. అది తప్పు అండి. అది ఇందాక బండారు వంశీ గారు చెప్పారు. అది చాలా తప్పు. అది బొత్స సత్యనారాయణ కూడా పాపం ఆయన ఎట్లా మిస్లీడ్ అయ్యాడో నాకు తెలియదు కానీ ఇండాపూర్ డైరీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ డైరీ అండి. అది దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? అంటే మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి, నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి బహుశా ఆఫ్ కోర్స్ నేను మీకన్నా సీనియర్ అయి ఉంటాను. అవును, ఖచ్చితంగా. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే మన ఇద్దరికి అర్థమయ్యేలాగా ఒక చిన్న విషయం చెప్తా మీకు. మీకు సాక్షి పేపర్ ఉంది కదా లక్ష్మి గారు? అవునండి. సాక్షి పేపర్ కి చాలా చోట్ల ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి. సాక్షి పేపర్ పెట్టే టైంకి నేను సూర్య పేపర్ కి ఎడిటర్ గా ఉన్నా. ఐఎమ్ ది ఫౌండర్ ఎడిటర్ ఫర్ సూర్య తెలుగు డైలీ. నేను అప్పుడు మొత్తం అంటే సిటిపి అనే కొత్త మెషినరీని నేను ఇంట్రడ్యూస్ చేశా ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంప్యూటర్ టు ప్లేట్ మధ్యలో ఇంకా చాలా ప్రాసెస్ అంతా తీసేసి, ఫిలిం అనే ప్రాసెస్ తీసేసి డైరెక్ట్ గా కంప్యూటర్ నుంచి ప్లేట్ కి వెళ్లే మెషినరీని నేను తీసుకొచ్చా. ఆ తర్వాత సాక్షి వచ్చిన వెంటనే వాళ్ళు ఆ టెక్నాలజీని వాళ్ళు ఇంకా ఎక్కువ మెషిన్లు ఆర్డర్ ఇచ్చారు, సిటిపి మెషిన్ ని. ఆ తర్వాత ఏం చేశారు అంటే, నాకు సూర్య పేపర్ కి ఎంత ప్రింట్ ఆర్డర్ కావాలో అది చూసుకొని దాని ప్రకారం మిషన్లకు ఆర్డర్ ఇచ్చాం ఆ రోజున. కానీ సాక్షి ఏం చేసింది అంటే ఆప్ మోస్ట్ మెషినరీని ఆర్డర్ ఇచ్చింది. చాలా పెద్ద మెషినరీ. అంటే స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే 5,000 కాపీలు ప్రింట్ అవుతుంది. జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే. అంత కెపాసిటీ, అంటే మహబూబ్ నగర్, నల్గొండ లాంటి ప్లేసుల్లో అంత కెపాసిటీ మిషన్లో అవసరం లేదు. కానీ సాక్షి వాళ్ళు తెచ్చుకున్నారు. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే, అంటే ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది, వాళ్ళకి మెషినరీ వాళ్ళకి అంత ప్రింట్ ఆర్డర్ లేకపోవటం, మెషినరీ ఖాళీగా ఉండటం వల్ల వాళ్ళు జాబ్ వర్క్స్ టేకప్ చేస్తారు. ఒక ప్రధాన స్రవంతి పేపరు వాళ్ళు కూడా సాక్షి మెషినరీ మీద ప్రింట్ చేస్తారు. అంటే ఆ పేపర్ పేరు నాకు తెలుసు కానీ చెప్పకూడదు. నాకు తెలుసు కానీ చెప్పకూడదు. అంటే ఆ పేపర్లో తెలుగుదేశానికి అనుకూలమైన వార్తలు కూడా వస్తుంటాయి, చంద్రబాబు నాయుడికి అనుకూలమైన వార్తలు కూడా వస్తుంటాయి. ఓకే. దాన్ని సాక్షి పేపర్లో ప్రింట్ చేశారు కదా అని దాన్ని సాక్షి వాళ్లే రాశారు అంటే మీరు కరెక్ట్ గా మీరు ఓకే అంటారా? ఎందుకంటే మీరు జాబ్ వర్క్ తీసుకున్నారు కదా, నేను ఏది ఇస్తే అది ప్రింట్ చేసి పెడతాను అన్నారు కదా. అవును, అదే మీరు చేస్తున్నారు కదా, అది మీ బిజినెస్ కదా, దానికి ప్రోడక్ట్ కి లింక్ పెట్టకూడదు కదా. అంతేగా. ఇది సాక్షి పేపర్ లో ప్రింటింగ్ మిషన్ లో వాళ్ళు జాబ్ వర్క్స్ టేకప్ చేసి చేస్తారు. ఓకే. సో అదే విధంగా ఇండాపూర్ డైరీకి నేను చెప్పా కదా 50 లక్షల లీటర్ల మిల్క్ ప్రోడక్ట్స్ ని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉన్న అతి పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు వేరే వాళ్ళకి కూడా వాళ్ళు ప్రోడక్ట్లు తయారు చేసి పెడతారు. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఇంకొక చిన్న పాయింట్, ఇండాపూర్ డైరీ అనేది ఇండాపూర్ డైరీ యూనిట్ తయారు చేసే ప్రోడక్ట్స్ ని, మిల్క్ ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేసేది ఒక కోఆపరేటివ్ సొసైటీ. మీరు కావాలంటే మీరు